హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మా తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి జడబిళ్ళలు ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటాయి జడబిళ్ళలు. ట్రెడిషనల్ ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి ఖచ్చితంగా పొడవు జడ ప్రిఫర్ చేస్తారు కదా. సో వాటి ఫ్లవర్స్ యూస్ చేసి జడ వేస్తే కనుక పెద్దవాళ్ళు అయితే క్యారీ చేయగలుగుతారు. పిల్లలకి చాలా బరువుగా అనిపిస్తాయి, ఎక్కువసేపు ఉంచుకోరు. సో అలాంటప్పుడు ఇలాగ ఈ జడబిళ్ళని యూస్ చేస్తే కనుక వాళ్ళు చాలా కన్వీనియంట్గా ఫీల్ అవుతారనమాట. సో ఫస్ట్ అయితే మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మీరు వేరే వాళ్ళకి ఆర్డర్ పర్పస్గా చేసే పని అయితే ఖచ్చితంగా MDF బోర్డ్స్ యూస్ చేయాలి. ఇక నేను మేక్ చేస్తున్న ఈ డిజైన్ కోసము 1 ఇంచ్ అండ్ 1.5 ఇంచ్ MDF బోర్డ్స్ అయితే సరిపోతాయి సైజు. సో సైజు మన డిజైన్ బట్టి తీసుకోవాలి అనమాట. సో ఇక్కడ నేను ఇంట్లోకే చేస్తున్నాను కాబట్టి ఇలాగా వ్యాక్స్ షీట్ తీసుకున్నాను. వ్యాక్స్ షీట్ మీద B7000 గ్లూ రౌండ్గా అప్లై చేసుకొని 6K ఐ షేప్ గ్లాసీ పింక్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను. అండ్ వీటి మీదగా గ్లూ మరలా అప్లై చేసుకొని ఇలా మరీ ఫ్లాట్గా కాకుండా కొద్దిగా నిలువుగా మరలా 6K ఐ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు 2 కలర్స్ లో చేసే పని అయితే కలర్ కాంబినేషన్స్ లో కూడా 2 కలర్స్ కుందన్స్ ని యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా 2 లేయర్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్ లో వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని 4mm రౌండ్ గ్లాసీ బ్లూ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ లో 6 ఫ్లవర్స్ ని రెడీ చేసుకోవాలి. ఇలా 6 ఫ్లవర్స్ తో పాటు ఒకటి బిగ్ సైజ్ ఫ్లవర్ ని స్టిక్ చేసుకోవాలి. ఇలా బిగ్ సైజ్ ఫ్లవర్ కోసము 3 లేయర్స్గా స్టిక్ చేసుకోవాలన్నమాట, సేమ్ కుందన్స్ని యూస్ చేసి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఇవే కాదు, మన ఛానల్లో చాలా మేకింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. అండ్ మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, కిడ్స్ బ్యాంగిల్స్, ఇన్విజిబుల్ చైన్స్, ఇలా హ్యాండ్మేడ్కి సంబంధించి ప్రతి ఒక్క జ్యువెలరీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీ కస్టమైజేషన్కి తగినట్లుగా మేము మేక్ చేసి ఇస్తాము. అండ్ సింగిల్ పీస్ టు బల్క్లో కూడా ఆర్డర్స్ అనేవి తీసుకుంటాము. హోల్సేల్ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. 10 గిఫ్ట్ కాంబోస్ కూడా మేక్ చేసి ఇస్తామన్నమాట. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయొచ్చు. ఇలా బిగ్ ఫ్లవర్ 3 లేయర్స్గా స్టిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 2 లేయర్స్ వచ్చేసి పింక్ గ్లాసీ 6K ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని బ్లూ కలర్ గ్లాసీలో తిలకం కుందన్స్ని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరలా 2 లేయర్స్లో స్టిక్ చేసుకొని మిడిల్లో వచ్చేసి 3mm పింక్ రౌండ్ గ్లాసీ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ జడబిళ్ళలకి అండ్ ఇప్పుడున్న ట్రెండ్ బట్టి నెట్ పూల జడలు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో వాటికి మిడిల్లో ఇలాంటి జడబిళ్ళలకి ఆర్టిఫిషియల్ జాస్మిన్ బర్డ్స్ యాడ్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఆర్టిఫిషియల్ జాస్మిన్ బర్డ్స్ విడివిడిగా కావాలి అన్నా కానీ అవైలబుల్ ఉంటాయి. ఇలాగా 7 ఫ్లవర్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వ్యాక్స్ షీట్ని నీట్గా కట్ చేసుకొని అగరబత్తితో కాల్చుకోవాలి, ఎడ్జెస్ ఏం లేకుండా. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి, మీకు వీటికి అటాచ్ చేసుకోవడానికి యూపిన్స్ అవసరం అవుతాయి. సో యూపిన్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఇలాగ హెడ్ పిన్స్ తీసుకొని పైన హెడ్ని కటర్తో కట్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నోస్ ప్లయర్తో యూపిన్స్ లాగా వంపుకోవాలి. సో వీటిని యూపిన్స్ లా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ యూపిన్స్ లాగే ఉంటాయి. అండ్ వీటితో పాటుగా ఐ పిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఐ పిన్స్ ఏంటంటే కొద్దిగా డెలికేట్గా ఉంటాయి. సో చూసుకొని స్ట్రాంగ్గా ఉన్న ఐ పిన్స్ని కానీ హెడ్ పిన్స్ని కానీ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇలా యూ పిన్స్ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్కి బ్యాక్ సైడ్న అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ B7000 గ్లూ అప్లై చేసుకొని ఒక 2 సెకండ్స్ ఆగి యూ పిన్స్ని ఇలా అటాచ్ చేసుకొని దాని మీద వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత 2 సెకండ్స్ ఆరనిస్తే కనుక మనం స్టిక్ చేసిన వెంటనే కదలకుండా స్టిక్ అయిపోతుంది. ఇలాగా మిగతా ఫ్లవర్స్ అన్నిటికీ స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సేమ్ యూపిన్ ఎలా అయితే యూస్ చేస్తామో అలానే యూస్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీగా జడబిళ్ళల్ని మేక్ చేసుకోవచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది మన హెయిర్కి పెట్టుకున్న తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.